అందరికి కూడా నమస్కారం అండి. నేను చెబుతున్న కవిత దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి మీద. బాపట్ల జిల్లాలో పుట్టి భావితరాలకు ఆదర్శమై డాక్టర్ అయి ధరణి తల్లిని పులకింపచేసి ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న మా డాక్టర్ అయ్యను చూడండి, మా డాక్టర్ అయ్యను చూడండి. నందమూరి వారి కీర్తిని నిలిపేటివాడు, మంచికి మరో రూపం ఈ దగ్గుపాటి. చిరునవ్వులతో చిరకాలం వర్ధిల్లుతూ పురంధేశ్వరి పతిదేవుడై మహిళా అభ్యుదయానికి పాటుపడ్డ, మహానేతల ఆశయాలకు అడుగులు వేసిన ఈ మహామనిషిని చూడండి, ఈ మహామనిషిని చూడండి. దగ్గుపాటిని చూసి ఈ ధరణి తల్లి పులకించెను, ఈ ధరణి తల్లి పులకించెను. భావితరాలకు అందించాలని తన మేధస్సుతో ఎన్నెన్నో రచయించి ఎవరెస్టు శిఖరమంతా ఎదిగినా ఒదిగి ఉన్న ఆ నైజాన్ని చూడండి. దగ్గుపాటిని చూసి ఆ దామోదరుడే దీవించవచ్చెను, దామోదరుడే దీవించవచ్చెను. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గొప్పలకు పోని గొప్ప భావాలు ఉన్న ఈ దగ్గుపాటిని చూసి ఆ పురంధేశ్వరి ఏ దేవుడికి పూజ చేయాలి మంచి భర్త ఇచ్చినందుకు అంటూ ఆలోచిస్తూ ఆ కనపడే దేవతామూర్తులకి దండాలు దండాలు అనేను ఈ పురంధేశ్వరి అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు.